మంచి అల్లం చాయ్ తాగితే వావ్, ఇప్పుడు మంచిగా కనబడుతుంది రివర్. అక్కడ కనుక క్యాంపింగ్ చేస్తే మామూలుగా ఉండదు అనుకో. చూసినారా, ఈ వయసులో కూడా ట్రెక్కింగ్ చేస్తారంటే ఎంత గ్రేటో. అది నేచర్ అంటే అంత ఇష్టం ఉంటుంది జనాలకు. వాటర్ ఫాల్స్ లొకేషన్ అయితే రీచ్ అయిపోయినాం. అండ్ చూపియాలా, రియల్లీ మ్యాజిక్ లాగా ఉంది. బ్యాక్ కెమెరాతో చూపిస్తా చూడండి. ఆల్ ఆఫ్ ఏ సడన్ పార్కింగ్ అతను వచ్చి జల్దీ వెళ్ళిక నుంచి లైక్ ఏమన్నాడంటే, ఇక్కడ ఇప్పుడు వర్షం పడేలా ఉంది కదా, ఒకవేళ వర్షం పడితే నీ బండి బయటికి పోదు, నువ్వు ముంగటికి వెళ్ళి ఇక్కడ ఆపుకో అన్నాడు. వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయిపోయినాం. చాలా బాగుంది వాటర్ ఫాల్స్, చూడండి ఒకసారి. రెయిన్బో వస్తే బాగుండని ఫీల్ అవుతున్నా. హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? మనమైతే కరెంట్లీ ఇంకా మేఘాలయలోనే ఉన్నాము. అండ్ ఈ ప్లేస్కి నేనైతే నిన్న మార్నింగ్ వచ్చిన, కాకపోతే క్లౌడీ కండిషన్ వల్ల అసలు ఏం కనబడట్లేదు. కొంచెం కొంచెం క్లియర్ అవుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది, క్లియర్ అవుతుంది. సో అది సైకిల్ రిపీట్ అవుతుంది అన్నమాట. ఇంకా సర్లే ఏదైతే ఏందని వచ్చినుండే. సో మనం ఉన్న లొకేషన్ పేరు వచ్చేసి పెప్పే ఫాల్స్, పిహెచ్ఈ ఫాల్స్. ఇది మేఘాలయలోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ హైడెన్ జెమ్ అని పిలుస్తారు. చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే ఫస్ట్ నేను మీకు క్లైమేట్ చూపిస్తా, తర్వాత మా ఫాల్స్ ఎలా ఉన్నదనే చూపిస్తా. ఇక్కడ నుంచి ఫాల్స్ అంత క్లియర్గా కనబడదు, మనం ట్రెక్కింగ్ చేయాలా. అంత పెద్ద ట్రెక్కింగ్ కాదు, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ట్రెక్, చిన్న ట్రెక్ అన్నమాట. వెళ్తే కింద స్నానం కూడా చేయొచ్చు. చిన్న చిన్న పాండ్స్ ఉంటాయి, లైక్ న్యాచురల్ స్విమ్మింగ్ పూల్స్. అక్కడ స్నానం చేసి వాటర్ ఫాల్స్ చూసుకొని 2-3 వీడియోలు తీసుకొని రావచ్చు అన్నమాట. చలో ఫస్ట్ అయితే వ్యూ చూపిస్తా. అండ్ వెళ్ళే ముందు కొంచెం చిన్న బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని తిని వెళ్దాం. అసలు కండిషన్ చూడండి ఎలా ఉందో. అక్కడ ఏదైతే కనిపిస్తుందో ఈ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ అంతా అక్కడ కలిసి ఇంకెళ్ళిపోతున్నాయి అన్నమాట లోయలా. అండ్ వాటర్ ఫాల్స్ చూపిస్తా. ఏదబ్బా, అదిగోండి వాటర్ ఫాల్స్. సన్న ధార పడుతుంది కదా, కనబడకపోవచ్చు బికాస్ ఆఫ్ దిస్ మిస్టీ కండిషన్. ఏం పర్వాలేదు, వెళ్ళి చూపిస్తా. ఇంకెవ్వరు రాలేదు ఓకేనా. ఎర్లీ మార్నింగ్ వచ్చినుండే కొంచెం పీస్గా ఉంటుందని. అసలు ఎంత పీస్ఫుల్గా ఉంది తెలుసా, జనాలే లేరు, మస్తు ఉందన్నమాట. చలో దనాదన ఏమైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని తిని చాయ్ తాగాలని ఉంది. వెదర్లో చాయ్ తాగితే మజానే వేరు. చాయ్ తాగేసి దాంట్లో బిస్కెట్లు అద్దుకొని తిని బయలుదేరదాం. చలో. వావ్, మనకు వాటర్ అయితే ఉన్నాయి సరిపడా. ఒక 5 లీటర్స్ ఉన్నాయి. కిలోమీటర్స్ అంటున్నది. నా దగ్గర పాల ప్యాకెట్ లేదు, బట్ నిన్న షాపింగ్ చేసి పాల పౌడర్ తెచ్చినుండే. ఇంకా బిస్కెట్, పాల పౌడర్ సెట్. ఇంకో సాడ్ థింగ్ ఏంటంటే సోలార్ అయిపోయింది. ఎందుకంటే 2 రోజుల నుంచి కండిషన్ ఇట్లే ఉంది కదా, సో అందుకే నిన్న ఈ వెదర్ ఇట్లా ఉండడం వల్ల స్నానం కూడా చేయలే. ఇప్పుడు పోయి మంచిగా బిందాస్ స్నానం చేయొచ్చు. పాల పౌడర్ మస్తు ఉంటుంది తెలుసా, టేస్ట్ తింది అనుకుంటాం కానీ మజ్జా అయినా వేరు. మజ్జా పాల పౌడర్ వేసుకొని మొత్తం మిక్సీ చేసుకుంటే కదా పాలు అయిపోతుంది. చిన్నప్పుడు మీరు తినే ఉంటారు. అంతే ఇక అది బాయిల్ అవ్వాలా. అయినంతసేపు బాయిల్ అయినాక మస్తు ఉంటుంది. మొన్న చాయ్ తాగడం అయిపోయింది అండ్ మనమైతే ట్రెక్కింగ్కి స్టార్ట్ అవుతున్నాం. ఈ గ్యాప్లోనే చూడరు ఎట్లా అయిపోయిందో. ఇంతకుముందే వ్యూ మంచిగా ఉండే. అసలు నేచర్ని ప్రిడిక్ట్ చేయలేమంటారు కదా, దీనికి ఇదే ఎగ్జాంపుల్. అస్సలు అంటే అస్సలు ప్రిడిక్ట్ చేయలేం. అన్నీ లాక్ చేసిన. చలో ట్రెక్ ఎంత దూరం అనేది నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు. లైక్ నాకు చెప్పడం ఏం చెప్పారంటే ఒక హాఫ్ అన్ అవర్ ట్రెక్ అన్నట్టు అన్నారు.
వాటర్ ఫాల్స్ రీచ్ అవ్వడానికి. బట్టలు పెట్టుకున్నా, స్నానం కూడా చేస్తాం అక్కడనే. ఇది ఫస్ట్ పాయింట్. నార్మల్గా ఇక్కడ షాప్స్ ఓపెన్ చేస్తారు, బట్ ఇంకా టైం కాలేదు, 9 o'clock ఓపెన్ కదా, అందుకు. వీళ్ళు కింది దాకా వెళ్ళనట్టుర్రు, జస్ట్ ఆ నుంచి మరిపోయారు. చలో మనం వెళ్ళిపోదాం ఇక. వాళ్ళకు కూడా రూట్ అర్థం కానట్టుంది. ఇప్పుడు నన్ను అడుగుతారు, నేనేం చేయాలరా, నాకు కూడా తెలియదు కదా. దారి చూడండి, దీనికి స్టెప్స్ గిఫ్ట్స్ ఏం లేవు. ట్రెక్కింగ్ అంటే ట్రెక్కింగే. ఓ బాబాయ్, ఈరోజు కాళ్ళు చాలా బెటర్గా ఫీల్ అవుతున్నా. చూద్దాం ట్రెక్ నుంచి రిటర్న్ వచ్చినాక ఏమవుతుంది పరిస్థితి. చూసినారా, ఈ వయసులో కూడా ట్రెక్కింగ్ చేస్తారంటే ఎంత గ్రేటో. అది నేచర్ అంటే అంత ఇష్టం ఉంటుంది జనాలకు. ఆ నుంచి వచ్చినాము, సగం దూరం కూడా పోలే, ఇట్లా పోతా ఉన్నాము. చెప్పిన 1/2 hour ట్రెక్ చేయాలి కిందికి రీచ్ అవ్వాలంటే. సో వాటర్ ఫాల్ ఎగ్జాక్ట్ పాయింట్ రీచ్ అవ్వాలంటే 1/2 hour ట్రెక్ చేయాలి. చూద్దాం, నేను ఫస్ట్ టైమే, నాకు కూడా తెలియదు. సో లక్కీగా వీళ్ళు కనబడ్డారు. వీళ్ళు ఎంత పోతుంది ఇక, ఎందుకంటే వీళ్ళ పాప ఇంతకుముందే పోయిందంట, మన గైడ్. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది, ఇక్కడ నుంచి క్లియర్గా కనిపించాలా. కాకపోతే ఈ మిస్ట్ వల్ల మనకు పాయింట్ కనబడతలేదు, వాటర్ ఫాల్స్. ఇంకా కిందికి దిగుకుంటూ పోతేనే కనబడుతుంది. చూద్దాం, వచ్చేటప్పుడు ఏమైనా కనబడితే సో ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా, చాలా బాగుంటుంది. ఇంకో నార్మల్గా ఈరోజు టైం కాలే అండ్ ఏమైందేమో మరి, ఆ పర్సన్ రాలేదు. ఇక్కడ నుంచి క్రాస్ చేయాలంటే నార్మల్గా పే చేయమని అడుగుతారు, 50 rupees అడుగుతారు. బట్ ఈరోజు ఎవరు లేరు, మేము ఫ్రీగా పోతున్నాం వాటర్ ఫాల్స్కి. ముగ్గురమే ఉన్నాం, వాళ్ళు కూడా ఇంతకుముందు వచ్చారు, నేను చాయ్ తాగుడు అయిపోయాక. మొత్తానికి మన ట్రెక్కింగ్ అయితే ముగిసింది. అండ్ ఇది వాటర్ ఫాల్స్. అబ్బా, వాటర్ చూడండి, వేరే లెవెల్ అనుకోండి. వావ్, అసలు వాటర్లో చెప్పలేకపోతున్నా. కిందికి వెళ్ళాం, కింది నుంచి వ్యూ భలే ఉంటుంది. ఇంకా వాళ్ళు వస్తున్నారు, లెట్స్ గో. వాటర్ ఫాల్స్ లొకేషన్ అయితే రీచ్ అయిపోయినాం. అండ్ చూపియాలా, రియల్లీ మ్యాజిక్ లాగా ఉంది. బ్యాక్ కెమెరాతో చూపిస్తా చూడండి. వాపరే, ఇంత బాగుంది కదా. వాటర్ చూడండి, బ్లూయిష్ కలర్ వాటర్, మంచిగా స్నానం చేయొచ్చు ఆరామ్సే. అండ్ మనం స్నానం చేయబోతున్నాం కూడా. ఆ చిన్న చిన్న డ్రాప్లెట్స్ ఏవైతున్నాయో ఫేస్ మీద పడుతున్నాయి. బాబా, ఏదో పెద్ద గుహలు ఉన్నట్టే ఉంది. ఇది వాటర్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. నార్మల్ టైమ్స్లో ఇక్కడ పబ్లిక్ ఎట్లుంటారో తెలుసా, భయంకరంగా ఉంటుంది. సూపర్ ప్లేస్ యార్. చలో ఇక స్నానం చేద్దాం. ఫ్రెష్గా స్నానం చేసి మళ్ళీ వెనుకకు వచ్చిన. ఇప్పుడు వ్యూ క్లియర్గా ఉంది, పైనుంచి చూపిస్తా అని చెప్పినా కదా. అండ్ టికెట్ తీసుకుని అతను కూడా వచ్చిండు. హలో హలో బోలో, హాయ్ బోలో, హాయ్ బోలో. అదే అర్థమైతే లేదు. వ్యూ చూడండి ఎంత బాగుంది కదా.
సో ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఫాగ్ అయితే వస్తుంది. ఆలోపు వ్యూ అనేది క్లియర్ అయిపోయింది. సో చెప్పిన టికెట్ 50 రూపీస్. నికలనా రైట్ బాయ్. పే చేసినాం, వెళ్ళిపోతున్నాం. ఫైనల్గా రీచ్ అయిపోయినాం. దుల్లు తీరిపోయింది. పొద్దున చాయ్ తాగింది, అటే పోయింది. ఓరి అమ్మ వెదరు ఇంతకుముందు నేను వచ్చినప్పుడు క్లియర్ ఉండే. నిజంగా ఈ వెదర్ డేంజర్ ఉంది అసలు, అన్ఎక్స్పెక్టెడ్ వెదర్. అర్జెంటుగా బ్రేక్ఫాస్ట్ చేసుకుంది, అలా ఎనర్జీ అంతా అయిపోయింది. చలో ఆల్ ఆఫ్ ఏ సడన్ పార్కింగ్ అతను వచ్చి జల్దీ వెళ్ళి ఇక్కడ నుంచి లైక్ ఏమన్నాడంటే, ఇక్కడ ఇప్పుడు వర్షం పడేలా ఉంది కదా, ఒకవేళ వర్షం పడితే నీ బండి బయటికి పోదు, నువ్వు ముంగటికి వెళ్ళి ఇక్కడ ఆపుకో అన్నాడు. దాని బండి తీసిన అమ్మ ఎక్కుతుంటే జారుతున్నాయి, పయ్యాలు మొత్తం స్కిడ్ అవుతున్నాయి. అసలు అమ్మ బచాయించిపోయినా నిజంగా. ఒక్క వర్షం లైట్గా స్లైట్గా వర్షం పడ్డా బస్గయ్యా, అటే ఇరుక్కుపోతాం. అందుకే దూరంగా పోతున్నా. నేను కరెక్టే పోతున్నా. ఇంతకు గూగుల్ మ్యాప్ పెట్టుకొని చూడాలి ఒకసారి. ఆల్మోస్ట్ మేఘాలయకు వచ్చి నాకు తెలిసి ఇది 8th డే అనుకుంటా, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. మొత్తం మేఘాలయ కింద నుంచి ఒక సుట్టేసి వచ్చినాము. బంగ్లాదేశ్ బార్డర్ కూడా పోయినాము. అండ్ షిలాంగ్ మళ్ళీ ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్. మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇంకో వాటర్ ఫాల్స్, దాని పేరేమో ఉందబ్బా, వెయిట్ నేను చెప్తాను. ట్వైరిష్ అంట, ట్వైరిష్ వాటర్ ఫాల్స్. ఏందో పేరు గమ్మతుంది. పక్కనే ఉంది, దూరం ఏం లేదు. గొప్ప ల్యాండ్స్కేప్ చూడండి, స్కాట్లాండ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. స్కాట్లాండ్ యూకే సేమ్ ఇట్లే ఉంటుంది తెలుసా. నాకైతే ఆ రోజులు గుర్తొస్తున్నాయి, స్కాట్లాండ్లో తిరిగిన రోజులు. నా వ్యాన్ వేసుకుని, నా కార్ వేసుకొని మొత్తం తిరిగిన యూకే. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇట్లా కిందికి ఉంది స్లోప్. అమ్మని అమ్మ ఎక్కేటప్పుడు దూలు తీరిపోతుంది. ఇక ఇక్కడ పాండ్ లాగా ఉంది, పాండ్ వా మస్తు ఉంది. న్యాచురల్ పూల్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక మంచి ప్లేస్లో వ్యాన్ అయితే ఆపుకొని ఉప్మా ప్రిపేర్ చేసుకున్నా. ఆల్ సెట్టింగ్. ఇక్కడి వరకే రోడ్డు. నేను వాటర్ ఫాల్స్ దాకా ఉందనుకున్నా, కానీ ఆ చెట్టు వరకే. తర్వాత మళ్ళా ట్రెక్కింగ్ చేయాలా. ఇక్కడ పొలాలు ఉన్నారు. సమయానికి సూర్యభగవానుడు అయితే బయటకు వచ్చిండు. మంచిగా సోలార్ పవర్ అయితే హీట్ అవుతుంది.
లేకపోతే ప్రాబ్లం అవుతుండే. చలో తిన్నాక మనం మళ్ళీ ఇంకో వాటర్ ఫాల్ దగ్గర పోదాం. స్టే ట్యూన్. అయిపోయింది మన ఉప్మా తినడం. మనం అయితే బయలుదేరుతున్నాం వాటర్ ఫాల్స్ చూడడానికి. అండ్ ఇంకో ట్రావెలర్ ఎవరు వచ్చిర్రు చూడండి, కనిపిస్తుందా బైక్? ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి, అక్కడ కనిపిస్తున్నారు కొందరు గర్ల్స్, అటు దారి. చలో ఇంక వెళ్దాం. చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చినాము. అండ్ చూడండి, వెల్కమ్ టు ట్వైరిష్ ఫాల్స్. ఇటు సైడ్ పోవాలి మనం అయితే. చలో లెట్స్ గో. ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుంది అసలు. పచ్చని పొలాలు ఎటు చూసినా. అండ్ స్కై చూడండి మంచిగా ఎండ కొడుతుంది, అసలు మామూలుగా లేదు. ఇక్కడ నుంచి వాటర్ వెళ్తున్నాయి, ఇవే ఆ వాటర్ ఫాల్స్ లాగా ఫామ్ అవుతాయి. చలో చూపిస్తా పదండి. ఈరోజు సెకండ్ టైం స్నానం చేస్తున్నాం. అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుందా? ఆ బ్రిడ్జ్ దాటినాక ఇది ఫస్ట్ వాటర్ ఫాల్స్. ఎంత బాగుంది కదా. అండ్ ఇవే వాటర్ కిందికి పోయి పెద్ద వాటర్ ఫాల్స్ లాగా ఫామ్ అవుతుంది. దానికి దారి ఇటు నడుచుకుంటూ వెళ్ళాలి. చూడండి, వావ్ ఎంత బాగుంది. చలో వెళ్దాం పదండి. ఈ వ్యూ చూడండి సెకండ్ వాటర్ ఫాల్స్కి వెళ్తుంటే. వావ్ అసలు క్రేజ్ ఉంది, మొత్తం గ్రీనే. అండ్ ఇగో ఈ వాటరే కింద నుంచి మస్తు కనబడతాయి. అంటే లైక్ ఇంత హైట్ నుంచి పడుతున్నాయి కదా, వాటర్ ఫాల్స్ లాగా ఫామ్ అయిపోద్ది. దానికి మనం కిందికి వెళ్ళాలా. చలో లెట్స్ గో. వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయిపోయినాం. చాలా బాగుంది వాటర్ ఫాల్స్, చూడండి ఒకసారి. రెయిన్బో వస్తే బాగుండని ఫీల్ అవుతున్నా. ఈ వాటర్ అని ఇట్లా పొలాలకు వెళ్ళిపోతున్నాయి ఇంకా కిందికి. మస్తుంది అసలు. చాలా మెట్లు దిగాల్సిన కిందికి. ఇక్కడ మేఘాలయాల వెదర్ని అయితే అస్సలు ప్రిడిక్ట్ చేయలేము. మంచిగా నా పాటికి నేను స్నానం చేస్తున్న వాటర్ ఫాల్స్ దగ్గర ఆల్ ఆఫ్ ఏ సడన్ హెవీగా వర్షం పడ్డది. దండ మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఆల్మోస్ట్ మొత్తం తడిసిపోయాడు, పచ్చి పచ్చిగా ఉంది. రిటర్న్ వచ్చేసి వెహికల్ ఇంకా అక్కడ నుంచి తీసేసినుండే. ఎందుకంటే అలాంటి ప్లేస్లో వర్షం పడేటప్పుడు ఉండడం సేఫ్ కాదు. ఎప్పుడైనా సేఫ్ సైడ్ ఉండడమే నేనైతే ప్రిఫర్ చేస్తాను. దగ్గరలో మెయిన్ రోడ్కి వచ్చినాక ఒక చిన్న లేక్ ఉంది విలేజ్ దగ్గర. ఆ లేక్ దగ్గరికి అయితే వచ్చి ఇంకా స్టే చేసినాం. ఆల్మోస్ట్ చీకటి అయ్యే టైం ఇది. చూపిస్తా చూడండి. ప్లేస్ మాత్రం చాలా బాగుంది. వర్షం పడుతుంది, మీకు అనిపిస్తుందో లేదో. ఇంకో ప్రజెంట్ ఇంకా ఆగుతలేదు. అప్పుడు స్టార్ట్ అయిందంటే వర్షం ఇంతవరకు ఆగేది లేదు. మొత్తం ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 6 దాటింది, అయిపోయింది. ఈ వెదర్ తోటి ఇదే ప్రాబ్లం తెలుసా. వచ్చిన రోజు కూడా నాకు ఏం కనవ్వలేదు, మొత్తం ఫాగ్ ఉండే. సీదా ఇంకా నేను షిలాంగ్ నుంచి చిరపుంజి వరకు వచ్చేసిన. నాకు తెలియకుండా ఇట్లా ఒకటే రోడ్ మొత్తం స్లోపింగ్. అలా ఆ వ్యూస్ చూసుకుంటా, అంటే ఇక మనం దగ్గరకు వెళ్తున్నా కొద్ది కనిపిస్తుంది కదా, అట్లా చూసుకుంటూ వచ్చిన మొత్తం ఫాగిలో.
అట్లా అయిపోయింది. సేమ్ అదే వెదర్ ఇంతకుముందు కూడా ఉండే, క్లియర్ అయిపోయింది, వర్షం పడుతుంది. ఇంకా ఈరోజు అయితే ఎక్కడికి వెళ్ళట్లేను. ఈ 2 వాటర్ ఫాల్ చూసుకొని ఒక ప్లేస్లో అయితే సెటిల్ అయిపోయినా. దగ్గరలోనే పెట్రోల్ బంక్ ఉంది 1 కిలోమీటర్ డిస్టెన్స్లో. ఇంకా వంట చేసుకొని తినేసి పోయి పెట్రోల్ బంక్లో అయితే స్టే చేస్తున్నాం. అది ప్లాన్. అంతే. హోప్ఫుల్లీ 2 వాటర్ ఫాల్స్ నచ్చినాయి అనుకుంటున్నా. చలో మరి. సో ఈ వ్లాగ్కి ఇంతే. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకోవడం మర్చిపోవద్దు. అన్ని లైవ్ అప్డేట్స్ అయితే నా స్టోరీస్లో ఇస్తా. స్టే ట్యూన్. పీస్.